నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 20, 2025 దిన ఫలితాలు అనగా మంగళవారం రోజు దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తూ చతుర్దశి తిథి మీద ఉన్నాడు. శని వక్రంగా కుంభరాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, సూర్యుడు సింహరాశిలోను, మంగళుడు వృషభ రాశిలోను, శుక్రుడు కన్యారాశిలోను, గురుడు వక్రంగా మేషరాశిలోను, రాహువు మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి కొత్త బాధ్యతలు స్వీకరించేటట్టుగాను, ఆర్థికంగా కొంత బలపడ్డము, దీంతో పాటు మనశ్శాంతికి కొంత భంగం ఏర్పడేటట్టుగా కనబడుతోంది. కుటుంబ సమస్యలు తల ఎత్తవచ్చు. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడంతో పాటు బెల్లాన్ని, అంటే ఎంత మీకు శక్తి ఉందో అంత శక్తివంతమైన, అంటే అంత మీ శక్తి కొద్దీ బెల్లాన్ని దానంగా ఏదైనా గుళ్ళో కానీ లేదా బ్రాహ్మడికి కానీ పేదవాడికి కానీ ఇచ్చినట్టయితే కనుక గ్రహరీత్యమైన దోషాలుంటే పోగొట్టుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వాహన విషయాలలో శ్రద్ధ పట్టండి. అనుకోని వ్యయాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. వృత్తి జీవితంలో కొంత ఇబ్బంది కూడా గోచరించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగాను, ఆకస్మికంగా ఒక వార్త వినేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, కొబ్బరి నూనెతో నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అది కూడా దుర్గామ్మవారి ఆలయంలో అయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో చర్చలు ఏవైనా జరిపిస్తుంటే, అంటే శుభకార్యాల కోసం కానీ లేదా మీ యొక్క రంగానికి సంబంధించిన చర్చలు ఏవైనా జరుగుతూ ఉంటే అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి చేసుకోండి. అయితే ఆర్థిక లాభాల సూచన కూడా కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడంతో పాటు కుదరని వాళ్ళు విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని కనుక జపించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.